మాధవ్ ప్లీజ్ హెల్ప్. ఏమిటి? ఈ హుక్ సాఫ్ట్ పెట్టరు ప్లీజ్. ఇదా భలే హెల్ప్. ఏమ్మా సిగ్గేస్తుందా? సిగ్గు కాదు కానీ ఇటువంటివి ఎవరికి చేస్తారో తెలుసా? హీరో హీరోయిన్ చేస్తాడు. ఇక్కడికి వచ్చింది హార్ట్ ఉండవలసిన చోటే ఉంది. నేను హాస్యం అని అనుకున్నాను. గుండెలు పెట్టినా? గుండెలు మగవాళ్ళకి ముందే ఉంటాయి. గొప్పలే. జేబులో ఉండవలసినవన్నీ ఉన్నాయో లేదో చూసుకో మరి. ఏ తమకు జేబులు కొట్టే అలవాటు ఉందా? అదేం కాదు, చూసినవన్నీ జేబులో వేసుకునే అలవాటు తమకుందేమోనని. నువ్వు నా జేబులో పడ్డావేంటి? ఏ పడకూడదా? పడ్డా భద్రంగానే ఉంటావులే. నిజంగా? చలపతి అయ్యా, ఆ బెనిఫిట్ ప్రోగ్రామ్ లెక్కలవి తేల్చావా? తేల్చానండి. ఏమిటి? ఇదిగోండి మనకి ఒరిజినల్ గా వచ్చిన కలెక్షన్ 25,000 రూపాయలు. అది సరేనయ్యా. దాన్ని 10,000 రూపాయలు కుదించడానికి నా తల ప్రాణం తోకొచ్చింది. చాలు ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ చాలు. మరీ దురాశకి పోతే మొదటికే మోసం వస్తుంది. సరే ఆ చందాల సంగతి? ఇదిగోండి డూప్లికేట్ పుస్తకాలు తయారు చేయించేశాను. మరి ఇంకా ఈ ఒరిజినల్స్ ఎందుకు కట్టి పెట్టావా? తగలబెట్టక. ఎందుకైనా మంచిదని ఉంచాను బాబు. ఎందుకైనా మంచిదనే తగలబెట్టమంటున్నాను. తగలబెట్టేద్దాం. ఇన్నేళ్ల ప్రజాసేవ అనుభవంలో ఈ మాత్రం నీకు తెలియదా? అన్ని నేను చెప్పి చేయించుకోవాలటయ్యా. నీకంటే నీ కొడుకునయ్యో. అరే అడుగో మాటల్లో వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏం చిట్టి ఏంటి పోటీగానే వెంటేసుకొచ్చావు? అదే ఏం లేదండి, ఊళ్ళో 2 మంచి బాక్స్ ఆఫీస్ పిక్చర్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఆటకు ఒక 25 టికెట్లు కొని బ్లాక్ లో అమ్ముకుంటే పిల్లలు కలవాడు బతికిపోతాడు. ఓహో 200 ఇమ్మని నా కాళ్ళ వేళబడి ప్రాణం తీశాడు అనుకోండి. ఆయన నా కాళ్ళు పట్టుకుంటే లాభం లేదురా, అయ్యగారిని పట్టుకో పని జరుగుతుందని తీసుకొచ్చాను. ఎంత 200? అవునండి. ఎరా 200లేగా? సిద్ధం బాబాయ్. 200 ఉండండి. సరే ఇందా. అసలుకు మోసం రాదు కదా? నయా పైసలతో సహా పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చిస్తాడు. అలాగే బాబాయ్. మంచి చూసారా, అయ్యగారు దేవుడు రా. దండాలే. వస్తానండి. ఎరా మెల్లగా దారుకుంటున్నాం. అయినా 30 రూపాయలు కదా. ఈ 20 తీసుకో బాబు. 30 అంతకన్నా కిట్టదు బాబు. కిట్టదా? సరే అయితే నువ్వే బాబు పోడరా. వస్తా బాబు. నమస్కారం. ఏమిటయ్యా నసుగుడు? ఏమి లేదు బాబు. మరేమిటి చెప్పు. తమరు రోజు అలాగా పెరిగిపోయి లక్షాధికారులు అయిపోతున్నారు. సంతోషమే. నేను మాత్రం వేసిన చోటే ఉండిపోయా. నీకు మాత్రమే? నువ్వు పెరుగుతూనే ఉన్నావుగా, కాకపోతే కాస్త నిదానంగా. నా మొహం పెరుగుదలిద్దరు గొర్రెలు బెత్తరు తోకని. చూడు చలపతి, దేనికైనా ఎవరికైనా టైం అంటూ ఒకటి రావాలయ్యా. నీకు ఎప్పుడోకప్పుడు వస్తుంది, రాకపోతున్నావుటే. దేని మాట ఎలా ఉన్నామండి, తమరు నమ్ముతున్నాను. శుభం. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమిటండి ఇది మరీ చాదస్తాం? ఏమిటండి అయిపోయింది? ఏదో వ్యాపారంలో కాస్త నష్టం, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు. ఎవరికి లేదు ఈ రోజుల్లో. అహోబిలం, అసలు మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ గొడవ నుంచి బయటపడతా ఉంటావా? బాలేవారండి. నేను ఇప్పుడే కదా అన్ని విషయాల్లో లాయర్ గారితో మాట్లాడొచ్చాను. ఆ అప్పీల్ కూడా టైప్ తీసుకొచ్చాను. ఒక సంతకం బారేండి. చెప్పాను కదయ్యా అంతా అయిపోయిందని. ఆఖరికి పెన్లో సిరా కూడా అయిపోయింది. అది మా చలపతి పెన్ అండి. పొద్దునే పొయ్యి మర్చిపోయానండి సిరా. పోయావు. అరే నా పెన్ను కూడా మర్చిపోయానండి. మీ పెన్ను కొంచెం దర్శించండి. ఊరిని అసాధ్యం కాదా? ఇంకా ఇందులో కాస్త ప్రాణం వే. మరి ఈ దెబ్బతో మన సమస్యలన్నీ తీరిపోయాయి అనుకోండి. మరి నేను వెళ్ళరానా? అదేమిటయ్యా అది తెలిసే చూడు. ఓ చలపతి నువ్వు కూడా కాస్త. రామరామా నాకు ఆ వాసనే సరిపడదండి. ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏవో అప్పులు, ఇన్కమ్ ట్యాక్స్ బెడదలు ఉన్నాయనుకోండి,
కానీ వాటి కోసం ఇలా చేస్తారని నేను ఎన్నడూ ఊహించలేదు. ఆయనకి బాధలు తప్పించుకుని వెళ్ళిపోయారు. కానీ ఇటు చూస్తే పెళ్లిడికి వచ్చిన పిల్ల, ఇటు చూస్తే ఆ పసివాడు. వీళ్ళని చూస్తుంటే నా గుండెలు తరుక్కుపోతున్నాయండి. అమ్మా, నీకెవరి మీద అనుమానం ఉందా? లేదు బాబు, లేదు. ఆయనకెవరుంటారండి శత్రువులు? జీవితంలో ఒకరికి మంచి చేయడమే తప్ప చెడు చేయడం ఆయనకి చేతగా. కోటిగా నీకు కండబలమే ఉందనుకున్నాను. వేతవా బుద్ధి బలం కూడా బాగా ఉందిరా. పచ్చి కూనేని ఫక్తు ఆత్మహత్యలాగా ఎంత తెలివిగా మార్చేశారా? ఇది నా కండకయ్యా, మరి బుద్ధికో ఊరి నీ తెలివి మండ. సరే ఇదిగో, ఇక నీకేమి ఢోకలేదురా. ఎక్కడికి వెళ్ళినా బ్రతికిపోతావు. అలాగనే ఉందండి. మరి ఇంకెందుకయ్యా నాటకాలు ఆడతావు? నీ ప్రోత్సాహం లేకుండా మీ అమ్మాయి ఎంత సాహసాన్ని కొనుక్కుంటుందా? మా వాళ్ళకు వెరివాడి చేసి వల్ల వేసుకుని యాస్తంతా కాజేయాలనే ప్లాను. అయ్యా అన్యాయం మాట అనకండి. మీ అబ్బాయి చేసిన దానికి నన్ను నిందిస్తే లాభం ఏమిటండి? పైగా మా అబ్బాయి చేశాడు అంటున్నావా? సరే అది తెలుస్తా. రే బాబ్జీ, బాబ్జీ! ఏమండి, ఏమిటండి అప్పటికప్పుడు? ఊరుకోవే. నువ్వు ఈ చలపతి కూతురు ప్రేమించావరా? ఇలాంటి విషయాలు మరీ అంత సూటిగా అడిగేస్తే ఎలా చెప్పండి నాన్నగారు? చెప్పరా? చెప్పావు. నిజం చెప్పాలంటే మాత్రం ప్రేమించాననే చెప్పాలి. మరి అయ్యో అయ్యో, నీకు ఇవేం బుద్ధులా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావా? ప్రేమించిన తర్వాత తప్పుతుందా నాన్నగారు? చేసుకుంటానని చెప్పాను. మరి అయితే ఇద్దరు కలిసి లేచిపోదామని కూడా ప్లాన్ చేశారా? మీరు ఒప్పుకోకపోతే ఆ పని చేయాలిగా. మరి చిచ్చి, నా కడుపును చెరబుట్టావు కదా. నేను అదే అనుకుంటున్నాను. నాన్నగారు కొడతారా? మైనార్టీ తీరిన కొడుకుని నన్ను కొడతారా? కొడతానా? మళ్ళీ అమ్మాయి ఊసెత్తా నిలువున చీరేస్తాను గాడిద. అయ్యో అయ్యో, ఇది ఎక్కడ గ్రహచారం అండి? నా ఏనో భయానో నచ్చ చెప్పుకోవాలి కానీ పట్టు కొడతారా? కొట్టడా? ఇలాంటివన్నీ నరికి పోగులు పెట్టాలి. పోగులు పెడతారు. నాన్నగారు, మీ బ్లాక్ మనీ వ్యవహారం అంతా పోలీసులు రిపోర్ట్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయించకపోతే నేను మీ కొడుకునే కాదు, మీరు నా ఫాదర్ కాదు. అంతే. అంతవరకు వచ్చావు అనమాట. మరే కొట్టిగా వీళ్ళ గదిలో మారేసి బయట తాళమట. గాడి గాడి పెద్ద అవసరం చెప్పుకున్నాడా? కాలు పట్టుకోవాల్సింది. అలానే ఇప్పుడు చూపిస్తాను తర్వాత. హలో హలో అండి, పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అయ్యగారు, అబ్బాయి గారు నిజంగానే పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు. కొంప మునిగింది. అయ్యా, మన ఇంట్లో ఉన్న బ్లాక్ మనీ కాస్త పోలీసులు కంటపడితే బ్లాక్ మనీ గట్టిగా అరకయ్యా. ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టొద్దండి అంటే నా మాట విన్నారా? అది ఎక్కడుందో త్వరగా ఇవ్వండి, మా పుట్టింటి పట్టుకు దాచేస్తాను. ఓసి మొద్దు మొహమా, అక్కడికి వెళ్తే మాత్రం ఊరుకుంటారంటే వాళ్ళు. మన బంధువులు ఇల్లని సోదా చేసి మరి బయట లాగుతారే. చలపతి, మీరేం కంగారు పడకండి అయ్యా. ఆ డబ్బంతా ఒక పెట్టిలో పెట్టి నా నెత్తి మీద పెట్టండి. బ్రహ్మ రుద్రుడికి తెలియకుండా కడుపు చీల్చి లోపల పెట్టి కుట్టేస్తాను. ఇక చూడాలి మా నాన్న సంగతి. చలపతి, జాగ్రత్త సుమా. చూడు, దీన్ని మీ ఇంట్లో మాత్రం పెట్టకు. అమ్మమ్మమ్మమ్మ, ఆ సంగతి మీరు నాకు చెప్పాలా? దీన్ని ఎక్కడ పెట్టాలో ఏం చెయ్యాలో నాకు విడిచిపెట్టేయండి. ఇదిగో బాబు, ఈ సంగతికి మీరు మర్చిపోండి. చలపతి, అయ్యగారు వచ్చేసారు. పోలీసులు విడిచిపెట్టేశారంటారా ఆయన? అమ్మగారు, అయ్యగారు వచ్చేసారు. అయ్యగారు వచ్చేసారు. మీరే వచ్చేసారా? మిమ్మల్ని విడిచిపెట్టేసారా? ఎక్కడ విడిచిపెట్టారే? బెయిల్ మీద విడుదల వచ్చాను. మళ్ళీ ఏ క్షణంలో అయినా వెళ్ళొచ్చు. అయ్యో రామా, మళ్ళీ వెళ్ళడానికి రావడం ఎందుకండి? ఎందుక? కట్టుకున్న పెళ్ళాన్ని కన్న సుపుత్రుడిని ఒకసారి కళ్ళారా చూసి వెళదామని. సర్లే, వెళ్ళి కాస్త కాఫీ పెట్టరా. అయ్యో నామచ్చమంట, జైల్లో కాఫీ కూడా మొహం మర్చిపోయింది. ఒక్క నిమిషంలో తెస్తా. చలపతి, అయ్యా, ఆ డబ్బు దశకంతా జాగ్రత్తగా దాచిపెట్టావా? ఏ డబ్బండి? ఏ డబ్బు ఏమిటయ్యా? నేను వెళ్ళేటప్పుడు నీ చేతికల్లో దాచిపెట్టమని. డబ్బా నాకా? మీరిచ్చా? ఏమండి, మీరు ఏమైనా కలవరిస్తున్నారా? ఏమిటో తమాషాగా ఉందా లేకపోతే హాస్యం ఆడుతున్నావా? నేను నీకు డబ్బు ఇవ్వలేదు. ఆ రోజున మీ అమ్మాయి మావిడి కోసం టెలిఫోన్ చేసిన రోజున. శివ, మీరు జైలుకు వెళ్లే రోజున కూడా అడిగాను. చిల్లర ఖర్చుకు చిల్లి కావన్నా లేదన్నారు. అబద్ధం, అన్యాయం. నా కళ్ళారా చూశాను కదయ్యా. సూట్ కేసు నీ చేతికి చిన్న దొడ్డిదాన్ని పంపించడం. ఆ సూట్ కేసా? అందులో ఏముంది నా బొంద? డూప్లికేట్ రసీదులు, చెత్తకాయతాలు. చెత్తకాయతాలా? మీరు చేయి చేసుకున్నారంటే మాట పెట్టు. కావాలంటే పోలీసు రిపోర్ట్ ఇచ్చుకోండి. ఇస్తాం. ఇవ్వక విడిచిపెడతామా? పోలీసు రిపోర్ట్ ఇవ్వండి.
అయ్యా, నా మీద అపనిందలు వేస్తున్నారు, ఉన్న నమ్మకం కూడా పోయింది. ఇక నాకు ఈ నౌకరీ అక్కర్లేదు, ఇదిగో తాళం చేదు.